మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట, సంగాయిపేట, వెంకటాపూర్, వసురాంతాండ, అన్సానిపల్లి, నాయిని జలాల్పూర్, కొంగోడు లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలను కల్పించాలని, వరి ధాన్యం తూకం వేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత పంటకు మద్దతు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి 2320, బి గ్రేడ్ ధాన్యానికి 2300 చొప్పున ప్రభుత్వం ధర ఖరారు చేసిందని, వరి కొనుగోలులో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ధాన్యానికి బోనస్ పూర్తిగా అందజేయాలని, అలాగే రైతు భరోసా చాలా మంది రైతులకు అందలేదని తక్షణమే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా, మండల యువజన విభాగపు అధ్యక్షులు సంతోష్ రావు, రంగంపేట సొసైటీ చైర్మన్ ఆర్గే రమేష్, సీఈఓ నవీన్, మాజీ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సీఈఓ సాయి రెడ్డి, పీసీఎస్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, వెంకటాపూర్ సీఏ యశోద, వసరం తాండ సీఏ మౌనిక, మండల నాయకులు వేమారెడ్డి, సత్యనారాయణ గౌడ్, శేషగిరి, పండరి, మల్లేశం, కొంగోడు టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్, వెంకట నరసింహులు, లక్ష్మయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క సన్న ధాన్యం ఏదైతే ఉందో వడ్లు ఉన్నాయో అవన్నీ కూడా సెంటర్కి వచ్చి మరి ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరి అదేవిధంగా ఈ యొక్క బోనస్ని తీసుకోవాల్సిందిగా కూడా నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి సెంటర్స్లో కూడా రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈసారి కొంచెం పంటలను కూడా ఎండిపోవడం జరిగింది, నీళ్లు సరిగ్గా లేక, కరెంటు సరిగ్గా లేక, అదేవిధంగా అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడం. ఇప్పుడు నిన్న మొన్న చూస్తా ఉన్నా వర్షాలు కూడా పడి రైతులంతా కూడా నష్టపోతూ ఉన్నారు. అక్కడ ఎక్కువ ఇబ్బందులు పెట్టకుండా సెంటర్లలో కూడా మంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రతి ఒక్క గింజ కొనుగోలు చేసి రైతులకు లాభం చేయాలని చెప్పేసి నేను కోరుతాను. అధికారులకు కూడా నేను కోరుతా ఉన్నాను ఏంటంటే బార్దాన్ ఏదైతే ఉందో ఇమీడియట్గా పంపించాలా, మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలా, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కల్పించాలా, ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే వాళ్ళ సొంత ట్రాక్టర్లు కూడా తెచ్చుకునే విధంగా చూడాలా, అదేవిధంగా రైస్ మిల్స్ని కూడా అలాట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. ఎందుకంటే గతంలో ఏమైందంటే సెంటర్కి వచ్చిన మనం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసుకున్న తర్వాత 10-15 రోజుల వరకు కూడా రైస్ మిల్స్ అలాట్ చేయడం వల్ల మరి సెంటర్స్లోనే ఉండడం, వర్షం పడి నానిపోవడం, రైతులకు నష్టం జరిగింది. లేదంటే సెంటర్లోనే ఉండి బాగా ఎండిపోయి మరి తరువు వచ్చేసి కూడా రైతులకు నష్టం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా కొన్నట్టుగా మరి రైస్ మిల్స్కి అలాట్ చేసి పంపించాల్సిందిగా, తొందరలోనే రైతుల ఖాతాలో డబ్బులు వేయాల్సిందిగా, మరి ముఖ్యంగా పోయినసారి తీసుకున్నటువంటి వడ్లు, సన్న వడ్లు ఏవైతే ఉన్నాయో చాలా వరకు బయట పోయినా కూడా మళ్ళీ లాస్ట్లో కొంతమంది మన సెంటర్కి తీసుకొచ్చిండ్రు. దాంట్లో కొంతమందికి దాదాపు మన జిల్లాకు సంబంధించి 7 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ పెండింగ్ ఉంది. ఇమీడియట్గా ఆ బోనస్ పైసలు కూడా రైతు ఖాతాల్లో వేసి మరి పోయినసారి అండి ఇప్పుడు కూడా వెంటనే ఇవ్వాల్సింది కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మూలించడానికి ఈ సెంటర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి రైతులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతాను.